దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినికి వందనాలు చెల్లించుకుని ఈ దినపు వాగ్దానం ఇర్మీయా గ్రంథం 17 వచనంలో, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు జలముల వద్ద నాటు చెట్టు వలె నుండు. జలముల వద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు చిగురిస్తుంటుంది, ఎప్పుడు కూడా అది ఎండిపోదు. ఎందుకంటే అది కాలువ ఓరన దాని వేలు తనను వెట్టగలిగిన దానికి భయం కలగదు. దేవునితో మనం ఉన్నప్పుడు, దేవునితో సావాసం, దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు, వాక్యానుసారం జీవితం నిశ్చయంగా దేవుడు మనల్ని ఏదొచ్చి ఎటువంటి భయం లేకుండా కాదు. అంటే ఎటువంటి దుష్టుడు సాతాను మనం గలిబిలి చేసినా కానీ దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన తోడడానికి మనం భయపడం. కాబట్టి ఇది నాన్న ఎక్కడో దాని ఆకు పచ్చగను వర్షం లేని సంవత్సరాలు చింతనందుకు కాపు మానదు. మనకి సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు ఏ చింత ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు పచ్చగా ఉంటాం. దేవుని చిత్తం నేను నడుస్తున్నాం కాబట్టి, దేవుని ఇష్టాసం జీవిస్తున్నాం కానీ, దేవుని కృప మనం తోడుకుందాం. దేవుని యొక్క దీవులు, దేవుని యొక్క ఆశ్రమం మనకు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా భయం ఉండదు, చింత ఉండదు. మనకి సమృద్ధి, ఎప్పుడు సమృద్ధిగా, కాపు అంటే సమృద్ధి. మన కుటుంబంలో ఎప్పుడు ఎప్పుడు తొట్టులో పిండి బిడ్డలోని ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఎందుకని మనము ఆయన సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి, ఆయన చిత్తం నెరవేరుస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాము. దేవుని చిత్తం నెరవేర్చి అటువంటి జీవితం మన కలిగి కృప దేవుడు దయచేయడం కాక ఎప్పుడు కూడా సమృద్ధి మీ కుటుంబంలో ఉండే కృప దేవుని సన్ని గట్టి ప్రతి బిడ్డ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందండి, ఆకు వాడక, వెట్ట తగలక, తగిన కాలం పంట కోసి కృప మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయడం, దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించడం, నీకు ఏ చింత లేకుండా, కాపు మానక, సమృద్ధి ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుల కృపగలేసు మరొక నూతన దినం దయచేసు. ఈ దినమంతా మా చుట్టూ మీకు కంచివేను కావదాం. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి, దుష్టుడు సాతానుడు ఎటువంటి గలిబిలు చేయకుండా సహాయం మా చుట్టూ మీకు కంచివేయండి. మీ సన్నిధి మాకు తోడు కొంచెం వీళ్ళ ప్రతి జయాన్ని, విజయాన్ని దయచే ప్రభా. మాకున్న కష్టార్జితను ఆశ్రయించండి. వ్యర్థమైన ఖర్చులు లేకుండా సహాయం, బయటికి వెళ్ళి క్షేమ గృహము చేర్చండి. యవన కుమారులు తల్లిదండ్రుల మాట లోబడి కృప, చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దయచండి. మా బలహీనమైన పిల్లలు ముట్టండి స్వస్థపరచండి. హాస్పిటలైజ్లు ముట్టండి స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దయచేసి, దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించండి. మిమ్మల్ని మీరు మహిమపరచండి. మీకే మహిమా ఘనత ప్రభావములు పొందుకోండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.